నమస్తే. గర్భాశయం నాళాలు అంటే ఏంటి? గర్భాశయం నాళాలు ప్రెగ్నెన్సీ రావడానికి ఎలా ఉపయోగపడతాయి? అవి బ్లాక్ ఉంటే మనకి ప్రెగ్నెన్సీ రాదా అనేవి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ భార్గవరెడ్డి, సుశ్రుత టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. గర్భాశయం నాళాలు అనేది గర్భాశయంని అండాశయంని కలిపే నాళం లాంటి నిర్మాణము. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి అండాశయంలో తయారైన ఎగ్ ఫాలోపియన్ ట్యూబ్ అంటారు, ట్యూబ్లోకి వచ్చి చేరుతుంది. అలాగే భార్యాభర్త కలిసిన తర్వాత వచ్చిన వీర్య కణాలు అనేవి గర్భాశయం ద్వారా ప్రయాణం చేసి ఈ ట్యూబ్లోకి వచ్చి చేరుతాయి అన్నమాట. అండము కణము రెండు కలుసుకునేది ట్యూబ్లోనే మనకి బేబీ అనేది తయారవుతుంది. ఒకసారి బేబీ తయారైన తర్వాత బేబీ పెరగడానికి కావలసిన ఫుడ్ అంటే న్యూట్రిషన్ అంతా ఫాలోపియన్ ట్యూబే మనకి సప్లై చేస్తుంది అనమాట. అంటే ట్యూబ్ అనేది రెండు కలుసుకోవడానికి ఎంత ఇంపార్టెంటో అట్లనే ఫిజియోలాజికల్గా కూడా నార్మల్ ఉండాలి. ట్యూబ్ ఓపెన్ ఉండడమే కాకుండా దాని ఫంక్షన్ కూడా నార్మల్, అంటే ఫిజియోలాజికల్గా బేబీకి పెరగడానికి కావాల్సిన న్యూట్రిషన్ అంతా సప్లై చేయగలిగినట్టు ఆరోగ్యంగా ఉండాలన్నమాట ట్యూబ్. సో ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉంటేనే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో 5వ రోజు వరకు తయారైన బేబీని బ్లాస్టోసిస్ట్ అంటాం. 5వ రోజు బ్లాస్టోసిస్ట్ తిరిగి మనకి గర్భాశయంలో వచ్చి చేరిన తర్వాత హ్యాచింగ్ అవుతుంది. అంటే గుడ్డు యొక్క పైన పొరలో నుంచి బేబీ బయటకు వచ్చి గర్భాశయం లోపల పొరలో అనేది చేరుతుంది అనమాట. చేరి లోపల పొరలో లోపల ఇమడుతుంది. దాన్ని ఇంప్లాంటేషన్ అంటారు. సో ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయంటే ప్రెగ్నెన్సీ రాదా అంటే డెఫినెట్గా రాదు. ఒక్క ట్యూబ్ అన్నా ఓపెన్ ఉంది అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 2 ట్యూబ్స్తో ఓపెన్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే డెఫినెట్గా తక్కువ పర్సంటేజ్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ట్యూబ్స్ 2 ఎవరికి బ్లాక్ అవుతాయి అని చూస్తే మనము బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉండి పైకి గర్భాశయంకి ఎసెండ్ అయ్యి అలాగే ట్యూబ్కి వెళ్ళి ఇన్ఫెక్షన్ రావచ్చు. అలాగే కొన్నిసార్లు వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చింది అన్న విషయం కూడా తెలియదు అనమాట. దీన్ని సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్స్ అంటారు. అంటే వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కానీ ఫీవర్ అట్లాంటివి రావడం కానీ కడుపు నొప్పి అట్లా ఏం సిమ్టమ్స్ ఉండుండవు, కానీ ట్యూబ్స్కి ఎఫెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవుతాయి అన్నమాట. అట్లాగే ఇంకొక ఇన్ఫెక్షన్ ట్యూబర్క్లోసిస్. మనకి ఫాలోపియన్ ట్యూబర్క్లోసిస్ అనేది టీబీ క్షయవాది ఊపిరితిత్తులకి కామన్గా వచ్చేది. అట్లనే ఇది ఫాలోపియన్ ట్యూబ్స్కి వచ్చిందంటే ట్యూబ్ లోపల అంతా అడ్డుగోడల్లాగా ఏర్పడడం, పొరల్లాగా ఏర్పడి ట్యూబ్స్ బ్లాక్ అయిపోతాయి అన్నమాట. సో వాళ్ళకి 2 ట్యూబ్స్ బ్లాక్ అయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉండదు. ఇంకా ఎవరికి అంటే వాళ్ళకి ఇంతకుముందు ఏమన్నా పెల్విక్ సర్జరీస్, అపెండిసైటిస్ అట్లా ఏమన్నా వచ్చి అపెండిక్స్ రప్చర్ అవ్వడము, అపెండిక్స్ ఆప్సెస్ అట్లా ఏమన్నా రావడము, ఏమన్నా బవల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి బవల్ సర్జరీ, ఏమన్నా పెల్విస్లో సర్జరీస్ అవి ప్రీవియస్గా దాంతో అడేషన్స్ అట్లా ఏమన్నా ఏర్పడినప్పుడు కూడా దాంతో అసోసియేట్గా ఫాలోపియన్ ట్యూబ్ ఇన్ఫెక్షన్ వచ్చి బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా గర్భాశయంకి సంబంధించి మయోమెక్టమీ కానీ అంటే ఫైబ్రాయిడ్ గడ్డలు ఉంటే అవి ఏమన్నా తీయడము, లేదా ఎండోమెట్రియోసిస్ ఉండి దానికి ఏమైనా సర్జరీ అవ్వడము, చాక్లెట్ సిస్ట్ ఉండి సిస్ట్ తీయడము, దాంట్లో తీసిన తర్వాత సర్జరీ పోస్ట్ సర్జరీలో అడెషన్స్ ఏర్పడము, అడినోమయోమెక్టమీ సర్జరీ అట్లా ఏమన్నా పోస్ట్ యూట్రస్కి సంబంధించి ఏమన్నా సర్జరీస్ అయిన తర్వాత కొంతమందికి టెండెన్సీ ఉంటుంది అనమాట ఈ అతుకులు ఏర్పడడం అనేది, అడెషన్స్ అంటారు. అట్లా ఏర్పడడం వల్ల కూడా ట్యూబల్ కింకింగ్, ట్యూబ్ ఓవరీ రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇక్కడ అండాశయంలో తయారైన ఎగ్ మనకి ఈ ట్యూబ్లో ఫిమ్రియల్ ఎండ్ ఉంటుంది, ఈ ట్యూబ్లోకి వెళ్ళగలగాలి. అలా వెళ్ళగలిగి చేరితేనే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ట్యూబ్ ఓవరీ రిలేషన్, అండాశయము ఫాలోపియన్ ట్యూబ్ నాళం యొక్క ఓపెనింగ్ 2 రిలేషన్ కరెక్ట్గా ఉంటేనే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇట్లా 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అంటే మామూలు ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ కానీ అలా లేదా ఐయుఐ ట్రీట్మెంట్ కానీ అలా చేసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉండదన్నమాట. అట్లీస్ట్ మనం ఐయుఐ చేసుకోవాలన్నా కానీ ఒక ట్యూబ్ ఖచ్చితంగా ఓపెన్ అనేది ఉండాలి. సో ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా బ్లాక్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి మనం ఏమేమి టెస్ట్లు చేస్తామంటే హెచ్ఎస్జి, హిస్ట్రోసాల్ఫింగోగ్రఫీ అని టెస్ట్ చేస్తాం. ఇది డే కేర్ టెస్ట్. దీనికి ఏం అడ్మిషన్ అవ్వాల్సిన అవసరం లేదు, మినిమం పెయిన్ ఉంటుంది. హెచ్ఎస్జి మామూలుగా ఓల్డ్ మెథడ్లో రూబెన్ స్కాన్లా అట్లా స్టీల్ లాగా ఉంటుంది. దాంతో కాకుండా లేటెస్ట్ హెచ్ఎస్జి క్యానులా కెథెటర్స్ అని వచ్చాయి. అవి చాలా చాలా తిన్నుగా ఉంటాయి, అంటే చాలా చిన్న సైజులో ఉంటాయి. వాటిని యూజ్ చేసి హెచ్ఎస్జి చేసుకుంటే చాలా పెయిన్ తక్కువ ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది పేషెంట్స్ మాకు ఇంతకుముందు మా ఫ్రెండ్ చేసుకుంది హెచ్ఎస్జి చాలా పెయిన్ ఉంది అట్లా భయపడాల్సిన అవసరం లేదు. మన సెంటర్లో హెచ్ఎస్జి చిన్న హెచ్ఎస్జి కెథెటర్ క్యానులాతో చేస్తాం. సో అంత పెయిన్ ఏం ఉండదు. సో డే కేర్ హెచ్ఎస్జి టెస్ట్ పిల్లలు కావాలి అనుకున్న ప్రతి ఒక్కరు టెస్ట్లు చేసుకునే దాంట్లో హెచ్ఎస్జి టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా చేసుకొని ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం మంచిది.
అట్లనే అనదర్ టెస్ట్ సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. స్కాన్లో చూస్తామన్నమాట మనము ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేసి. సో ప్రెగ్నెన్సీ కావాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ టెస్టులు చేసుకోండి. దాన్ని బట్టి మీ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.